ఓకేనా భయ్యా రాని రాని వాటర్ కొంచెం నీ ఎన్నికి వస్తే కదా నమస్తే ఓకేనా లోగా మార్చలేదు వెంకటస్వామి కాక అనే పేరు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా యావత్ దేశంలో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల గుండెల్లో చిరస్థాయిగా ఉండేటటువంటి నామస్మరణం. గరీబోళ్ళకి అండగా కాకా యొక్క రాజకీయ జీవితం అంతా కూడా గరీబోళ్ళకి అండగా ఉన్నది. రాజకీయాల్లో నీతి నిజాయితీకి నిలుపుటద్దం వెంకటస్వామి గారు. యావత్ రాజకీయ జీవితంలో మచ్చలేని నాయకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని అటు ప్రజల్లో ఇటు కాంగ్రెస్ పార్టీలో చిరస్మరణీయంగా ఉంచుకున్నటువంటి మహానాయకుడు. ఇవాళ ఢిల్లీలోని 24 అక్బర్ రోడ్ పేరు వినగానే మన మదిలోకి వచ్చేది వెంకటస్వామి గారి పేరు. అది కాంగ్రెస్ కార్యాలయం అయినప్పటికీ కూడా కొన్ని ఏండ్లు వెంకటస్వామి గారి పేరు మీద అది కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం జరిగింది. సో ఆయన కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్నటువంటి అకుంఠిత దీక్ష ఇది నిదర్శనం. ఇప్పటికీ ఎప్పటికీ వెంకటస్వామి కాక మాలాంటి ఎందరో రాజకీయ నాయకులకి మార్గదర్శిగా ఉంటాడు. ఎప్పటికీ మా గుండెల్లో మా మదిలో చిరస్మరణంగా ఉంటాడు. కాకా వెంకటస్వామి గారు పెద్దలు చెప్పిన విధంగా రాజకీయాలలో ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచిన వ్యక్తి. మరి ఆయన తన పేరుని చిరస్మరణీయంగా పెట్టుకోవడం, రాజకీయాల్లో రాబోయే రోజుల్లో కూడా కాకా వెంకటస్వామి లాగా లేదా ఇతర పెద్దలాగా ఉండాలి అని చెప్పే విధంగా ఆయన జీవనం నడిచింది. కాబట్టి ఖచ్చితంగా ఆయనకి ఈరోజు నివాళులు అర్పించేటువంటి అవకాశం ఒక మంత్రిగా నాకు రావడం నిజంగా చాలా గర్వపడతా ఉన్నా. ఈ రోజుల్లో ఆ రాజకీయాలు లేవు. గంటలో మార్పు జరిగేటువంటి ఈ రాజకీయాల్లో కూడా ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అన్నట్టు 24 అక్బర్ రోడ్ అంటేనే కాకా వెంకటస్వామి గారి పేరు గుర్తుండే విధంగా రాజకీయాల్లో ఒక మచ్చలేని మైలురాయిగా మిగిలినటువంటి వ్యక్తికి నిజంగా కూడా ఘన నివాళులు అర్పిస్తా ఉన్నా. ధన్యవాదాలు. కాకా వెంకటస్వామి గారు మా అందరికీ స్ఫూర్తి ప్రదాత. తెలంగాణ ఉద్యమంలో వివేకానంద నేను కలిసి వ్యూహరచన చేసే సందర్భంగా అనేక సలహా సూచనలు ఇచ్చి తెలంగాణ చూశాకనే నా మరణం అని చెప్పి భీష్మించుకొని పోరాటం చేసే స్ఫూర్తి కలిగించినటువంటి కాకా గారు నిరాడంబరతకు పేదల పట్ల ఉండేటువంటి వారి కన్సర్న్ను ఈనాటి రాజకీయ నాయకులందరూ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ తరానికి వారికి ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తూ కాకా ఒక ఐకాన్, ఒక చరిత్రలో రాజకీయాల లోపల క్షేత్ర స్థాయి నుంచి అంత స్థాయికి ఎదగవచ్చు అనే దానికి నిలువుటద్దం నిదర్శనం కాకా జీవితం. థ్యాంక్ యూ సార్. అయిపోయింది.